అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సో వచ్చే సంక్రాంతి అంటే 2026 జనవరి కల్లా ఒక కోర్టు ఒక తీర్పు ఇచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఏమని? స్థానిక సంస్థల ఎన్నికలకి సంక్రాంతి తర్వాత దశల వారీగా ఏపీలో ఎన్నికలు జరగాలంటూ కోర్టు తీర్పిచ్చింది. సో ఈ విషయంలో ఇప్పుడు వైసీపీ ఏం మైండ్ గేమ్ ఆడుతుంది అనేది మీకు పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేస్తాం. సో పాయింట్ 1, మాకు ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ ఎలా నిర్వహిస్తారు, ఎయిదర్ ఈవీఎంస్ ఆర్ బ్యాలెట్స్ కదా. సో ఇప్పుడు దాకా ఈవీఎంలో నిర్వహించారు. సో 2024 ఎన్నికల్లో మేము ఈవీఎంల వల్లే మేము అంత దారుణంగా ఓడిపోయాము, ప్రజలు మాకు ఓట్లు వేసినప్పటికీ వీళ్ళు ట్యాంపరింగ్ చేశారనేది వీళ్ళ మొదటి నుంచి వాదన కదా. సో ఇదే వాదన మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మాకు బ్యాలెట్లు కావాలనేది వాళ్ళ వాదన. బ్యాలెట్లు కావాలని చెప్పి కేంద్రానికి వీళ్ళు సిఫారసు చేస్తారట. ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ఇక్కడ పోలీసులతో వీళ్ళకి భద్రత వద్దంట. ఒకవేళ సంక్రాంతి తర్వాత, పొంగల్ తర్వాత దశల వారీగా ఎన్నికలు జరిగితే ఏదైతే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారో, ఎందుకంటే 2019 నుంచి 24 వరకు ఏ పోలీసులు అయితే ఉన్నారో, ఏ పోలీసులతో అయితే వీళ్ళు సేవలు చేయించుకున్నారో, వాళ్ళకి ఫేవర్గా ఉండే పనులు చేయించుకున్నారో అదే పోలీసులు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల భద్రతలో వీళ్ళు వద్దంట. ఎవరు కావాలి? కేంద్రానికి సంబంధించిన వాళ్ళు, కేంద్ర భద్రతా బలగాలు కావాలంట. భద్రతా బలగాలు ఇక్కడ నుంచి వద్దంట. ఒకవేళ ఇన్ కేస్, ఎందుకు వీళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పటికే ఏదైతే ఏపీ మొత్తం మీద స్థానిక సంస్థల్లో 80% పట్టుంది అవుట్ ఆఫ్ 100. ఈ 80%ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని చెప్పి కూటమి గట్టిగా ప్లాన్ చేస్తుంది. కొంచెం ఒక రకంగా కూటమి ఉవ్విళ్ళు ఊరుతుంది. ఏంటి? ఎందుకు? ఎలాగైనా సరే ఆ వైసీపీ మార్కు లేకుండా ఏదర్ టీడీపీ ఆర్ జనసేన, బీజేపీ వీళ్ళ మార్కే ఉండాలి కాబట్టి వాళ్ళు ఆరాటపడుతున్నారు. అప్పట్లో జగన్ కూడా ఆరాటపడ్డాడు, ఇప్పుడు వీళ్ళు ఆరాటపడుతున్నారు. తప్పేం లేదు. ఓకే, ఇప్పుడు కట్ చేస్తే ఏంటంటే, ఏదైతే ఇప్పుడు వైసీపీ ఏంటి చాలా స్ట్రాటజికల్గా మూవ్ ఆన్ అవుతుంది. ఎందుకు అంటే, రీసెంట్గా పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, ఈ 2 ప్లేసుల్లో జరిగిన జెడ్పీ ఉప ఎన్నికలో వైసీపీ ఘోర పరాజయం ఏర్పడింది. అసలు కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఎంత దారుణం అంటే దాని గురించి చెప్తే మనం రోజంతా మాట్లాడుకోవాలి. అక్కడ ఉన్న ఎస్పీని వద్దన్నారు, కలెక్టర్లని వద్దన్నారు. అక్కడ ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొన్నారో వాళ్ళంతా కూడా స్కామ్ చేశారు, వాళ్ళంతా కూటమి సపోర్ట్ చేశారు. అందుకే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, ఆ 2 ప్లేసుల్లో జెడ్పీ ఉప ఎన్నికలో టీడీపీ అంటే కూటమి అభ్యర్థులే గెలిచారనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. సో ఇది ఎంత జరిగినా ఎంత జరగకపోయినా ఏంటన్నది జనాలకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడూ లేనిది దాదాపుగా 3 శతాబ్దాలు అంటే 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో జనాలు బయటకు వచ్చి ఫ్రీగా ఎవరినైతే కావాలనుకుంటున్నామో వాళ్ళకి ఓటేసిన పరిస్థితి ఇవాళ కేవలం ఏ ప్రభుత్వం కాదు, కూటమి సర్కారు మాత్రమే దాన్ని నెలకొల్పింది. జనాలు బయటకు వచ్చి యాక్సెస్ ఉంది, ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి వేశారు. ఆబ్వియస్లీ జగన్ కేరు, ఎందుకంటే ప్రూవెన్ ఫ్యాక్ట్ కదా ఆల్రెడీ. ఎందుకు ఆ మాట ప్రూవెన్ ఫ్యాక్ట్ అంటున్నాను? ఆల్రెడీ ఆయన గెలిపించారు పులివెందుల నుంచి, ఆయన ఏమో అసెంబ్లీకి వెళ్ళట్లేదు. సో మరి వీళ్ళని జెడ్పీ చైర్మన్గా గెలిపించినా సరే మనకేమన్నా సేవ చేస్తారా, లేకపోతే వీళ్ళు కూడా జగన్ లాగానే ఇట్లా చేస్తారా, మారాన్ చేస్తారా, ప్రతిపక్ష హోదానే ఇస్తే వెళ్తాము లేదంటే వెళ్ళము అని చెప్పి ఇలాంటి మాటలు అంటారని చెప్పి చాలా తెలివితేటలుగా ప్రజలు ఏం చేశారు, కూటమి సర్కార్కి ఇచ్చారు. సో ఇప్పుడు కట్ చేస్తే పులివెందుల నుంచి బయటకు వద్దాం, పులివెందులు ఒంటిమిట్ట బయటకు వద్దాం. ఓకే ఫైన్, బయటకు వచ్చేసాం. సో ఇప్పుడు సంక్రాంతికి దశల వారీగా ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వైసీపీ స్ట్రాటజీ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్లే కావాలి మాకు, ఈవీఎంలు వద్దు, నో ఈవీఎంస్ వద్దంటుంది. అండ్ కేంద్ర బలగాలు, ఒకవేళ ఏదైతే కేంద్ర బలగాల్ని
కేంద్రం ఇవ్వదు. బేసిక్గా ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి? ఈసీ స్టేట్ ఎలక్షన్ అక్కడి నుంచి సెంట్రల్ నుంచి స్టేట్కి వస్తుంది. స్టేట్ నుంచి అందరికీ అన్ని జిల్లాలకి ఎవరైతే ఎక్కడైతే మనం ఎలక్షన్స్ నిర్వహిస్తున్నామో సో దానికి సంబంధించిన ఎస్పీలు కలెక్టర్లు అందరూ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటారు. సో ఎంతమంది కావాలి ఏంటి, దానికి తగ్గ అసలు మనం చేయాల్సిన పాత్ర ఏంటి, ఎంతమందిని పోలీసులు పెట్టుకోవాలి, అదనపు బలగాలు కేంద్రం నుంచి ఏమన్నా కావాలా, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎంతమంది కావాలి ఏంటి అనేది సెన్సిటివ్ ఏరియాస్ని కొంచెం వాటిని ఫైండ్ అవుట్ చేసి సో దాని ద్వారా వీళ్ళు స్ప్లిట్ అవుతారు అఫీషియల్స్ ఎవరైనా సరే. సో అది కాదంట, ఇక్కడ ఉన్న వాళ్ళు వద్దంట, కేంద్ర బలగాలు కావాలంట. ఒకవేళ కేంద్ర బలగాలని ఇవ్వలేని పక్షంలో బ్యాలెట్ని ఇవ్వమని కోరుతారంట. ఏది కేంద్రాన్ని సిఫారసు చేస్తారంట. వైసీపీలో ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీలు ఇంకా మన తాడేపల్లి జగన్ మావయ్య వీళ్ళందరూ కలిసి మూకుమ్మడి పోరాటం చేస్తారంట ఢిల్లీ పైన. ఇటు బ్యాలెట్లు ఇవ్వకపోయినా, ఇటు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకి కేంద్ర బలగాలు ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయారంట. ఇది నిజంగా బ్రేకింగ్, ఇది సంచలనం. ఎందుకంటే ఒకవేళ కేంద్ర బలగాల్ని ఇవ్వకపోయినా, బ్యాలెట్లు ఇవ్వకపోయినా, కేవలం ఈవీఎంతో జరిపి ట్యాంపర్ చేసి మళ్ళీ పొరపాటున కూటమి సర్కార్ వస్తే వీళ్ళకి భంగపాటంట. అంతేగాని మరి మేము ఒక 1.5 year పాలన నడిచింది, ఇన్నేళ్లలో కూటమి సర్కార్ ఏం చేసింది, దానికి సంబంధించిన విధి విధానాల్లో లేకపోతే పార్టీ సంబంధించిన ఆందోళనలో అలాంటివి నిర్వహించడం లేదు. సరే ఓకే, ఆందోళనలో ఇవన్నీ కామన్, అందరూ చేస్తారో చేయరో పని పక్కన పెడదాం. కనీసం ఎవరైతే వైసీపీకి ఓట్లేసి గెలిపించిన 11 మంది ఎమ్మెల్యేలు, సరే జగన్ గారు అంటే ఆయన బిజీగా ఉందని ఆయన ఎక్సెప్ట్ చేద్దాం, ఎవరైతే 10 members ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చిన దాఖలాలు ఉన్నాయా అసెంబ్లీకి? కనీసం ఏం చేశారు ఏం చేయలేదు అని అడిగిన పాపాన పోయారా ఎవరన్నా? ప్రమాణ స్వీకారం రోజు కనపడ్డ వైసీపీ ఎమ్మెల్యేలు మళ్ళీ తర్వాత ఎక్కడా కూడా కనపడలేదు. నిజంగా చెప్తున్నా, ఇవాళ ఏపీలో ప్రతిపక్షం హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామనే మాటకి చాలామంది వైసీపీ వాళ్ళు న్యూట్రల్ ఫ్యాన్స్ జగన్ని అసలు అనరాని మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా చెప్తున్నా, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, ఐపాక్ టీం కావచ్చు, కొన్ని వీడియోస్కి యూట్యూబ్లో అయితే ఉన్నాయో, రీసెంట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటకి చాలా వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో. సో వాటికి ఉన్న కామెంట్స్ ఒక్కసారి మీరు పరిశీలించే ప్రయత్నం చేయండి. దానివల్ల వైసీపీ చాలా అంటే చాలా మారుతుంది. సో పార్టీకి ఒక జర్నలిస్ట్గా నా యొక్క చిన్న సజెషన్ అనుకోండి, ఏమైనా అనుకోండి. సో కట్ చేస్తే ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని కూడా ఏపీ ప్రజలు మర్చిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ స్థానిక సంస్థల్లో వైసీపీకి 80% పట్టుంది. ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఈ మన పంచాయతీ ఎన్నికలు కావచ్చు. సో 80% పట్టుంది. ఆ 80% నిలుపుకోవాలని ఒకవేళ వైసీపీ చూసినా, రీసెంట్గా జరిగిన వీళ్ళు చేసే పత్యాపరాలు కావచ్చు, వీళ్ళ లిక్కర్ స్కామ్లు కావచ్చు, లేదంటే శాండిల్ స్కామ్ కావచ్చు, ఇంకా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కీలక అంతిమ లబ్ధారు ఎవరైతే అరెస్ట్ అయితే, ఒకవేళ ఒక 1 week 10 daysలో అరెస్ట్ అయితే పక్కా ఆధారాలతో అరెస్ట్ అవుతారు. ఇది మామూలు విషయం కాదు. సో దీని గురించి కూడా నేను మళ్ళీ చెప్తాను మీకు. ఒకవేళ పక్కా ఆధారాలతో మళ్ళీ అరెస్ట్ అయితే దాదాపుగా వైసీపీ మాజీ మంత్రుల్లో మరో 4 కనీసం బెయిల్ కూడా రాకుండా ఉండే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. నిజం చెప్తున్నా. సోకాళ్ళు ఎవరైతే బూతుల మంత్రులు ఉన్నారో వాళ్ళంతా కూడా అరెస్ట్ అవుతారు. ఎర్రచందనం కేసుల్లో ఉన్నారు, మట్టి ఇసుక అక్రమ తవ్వకాల్లో ఉన్నారు, ఇంకా గ్రనైట్ తవ్వకాల్లో ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అడవిని అప్పుడు నార్మల్గా మన ఊళ్ళో ఒక అడవి ఉంటుంది, చిన్న అడవి. ఆ అటవీ ఎవరికి సంబంధించింది? కేంద్రానికి సంబంధించింది, నాట్ రాష్ట్రానికి. రాష్ట్రానికి ఎటువంటి సంబంధం ఉండదు. అక్కడున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఎవరిలో ఒకళ్ళు దే ఆర్ డైరెక్ట్లీ రిపోర్ట్ టు సెంట్రల్ గవర్నమెంట్, రైట్? సో ఇక్కడున్న అటవీ శాఖ మంత్రులు కావచ్చు, వాళ్ళు జస్ట్ ఉంటారు అంతే. కానీ అది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, అక్కడ రోడ్డు వేయాలన్నా, లేకపోతే దానికి గుంత తవ్వాలన్నా, చెట్టు నరికేయాలన్నా సరే మొత్తం కేంద్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ అది. అలాంటి భూములు కూడా చిత్తూరులో చాలామంది స్వాహా చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటిని కూడా స్వాహా చేశారు వైసీపీ మాజీ మంత్రులు. సో ఇన్ని పత్యాపారాలు, ఇన్ని వ్యవహారాలు చేసిన తర్వాత మీకెవరు ఓటేస్తారు? అండ్ మీరు ఇప్పుడు వచ్చి
లేదు మేము బ్యాలెట్ పత్రాలు మేము ఇస్తేనే మేము ఎన్నికల్లోకి వస్తాం, కేంద్ర బలగాలతో ప్రొటెక్షన్ ఉంటేనే మేము మాట్లాడతాం, లేదంటే మేము ఓట్లు వేయం, అసలు మేము నిలబడం అంటే మీరు నిలబడతారా నిలబడరా అనేది జనాలకు అసలు అవసరం లేదు. అక్కడ కూటమి సర్కార్ ఉంది, మంచిగా పాలన చేసుకుంటూ పోతుంది, వెళ్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఈ ఏమంటారు అంటే గిల్లి గిచ్చుకోవడం అంటారే, సో సేమ్ అదే ప్యాటర్న్ మళ్ళీ వైసీపీ అవలంబిస్తుంది. ఎందుకు అంటున్నాను అంటే కేవలం మాకు బ్యాలెట్లు ఇస్తేనే మేము వస్తాము, లేదంటే జగన్ గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత వైజాగ్ వెళ్ళరు, ఓన్లీ అమరావతి నుంచే పాలన చేస్తారు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్లు చూసాం మనం. ఇటు మళ్ళీ చోటా మోటా నాయకులు స్టేట్మెంట్లు చూస్తున్నాం. అండ్ ఇంకోటి చెప్పనా, లిక్కర్ స్కామ్లో అసలు బ్రేకింగ్, అసలు నెక్స్ట్ లెవెల్ న్యూస్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, మీకు ఎటువంటి నేను నిర్దోషిని అని చెప్పి ఆయన మీడియాతో మాట్లాడతాడు. ఎందుకు అసలు మీడియాతో ఎట్లా మాట్లాడతాడు? పక్కన సిట్ అధికారులు ఉన్నారు, నువ్వు కోర్టుకు వచ్చావు, కోర్టుకు హాజరవ్వాలి, కోర్టుకు మాత్రమే హాజరవ్వాలి, నువ్వు కోర్టుకు హాజరవ్వకుండా నువ్వు మీడియాతో ఎట్లా మాట్లాడతావు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిస్తున్నారు ఇక్కడ? నిజంగా అంతిమ లబ్ధిదారుడు జగన్ కాకపోతే వీళ్ళంతా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ట్యాగ్ ఎందుకు తీసుకుంటున్నారు వైసీపీ నేతలు? నిజంగా చెవిరెడ్డి, ఒక చిన్న డిస్కషన్ చెప్తా. చెవిరెడ్డి A39 A38 ఇద్దరు అబ్బా కొడుకులు. చెవిరెడ్డి నా కొడుకు మీద ఒట్టు, నేను అసలు ఎలాంటి పాడు పనులు నేను చేయలేదు, నా వల్ల అలాంటి పనులు నేను చెయ్యను అని చెప్పి ఆయన గంటాపదంగా మాట్లాడుతున్నారు ఏసీబీ కోర్టు ఎదుట. సో అంటే టార్గెట్ ఎవరు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి. మరి మీ నాయకుల్ని మీరు ప్రోత్సహించి వాళ్ళే మిమ్మల్ని ఇచ్చేసిన పరిస్థితి కదా. ఇప్పటికైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారి లాంటి వారి మాటలు నిజంగా వైసీపీ అధిష్టానం వినకుండా ఉంటే గనక ఎంత మంచి జరుగుద్దో వైసీపీకి, చాలా అంటే చాలా మంచి జరుగుద్ది. ఇది నేను చెప్పే మాట కాదు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, చోటా మోటా నాయకులు, అభిమానులు చెప్పే మాట. ఎందుకంటున్నాను అంటే ఆయన అమరావతిలో స్టాండ్ మార్చారు, ఓకే, ప్రజలు యాక్సెప్ట్ చేశారు, సరేలే వీళ్ళు మారారు, వీళ్ళ బుద్ధి మారింది, ఎటువంటి ఇబ్బంది లేదు, రేపొద్దున సరే, రేపొద్దున 2029 రేపు అంటే మళ్ళీ. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? 2026లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అన్నింటికి జరుగుతాయి. ఇప్పుడు అసలే మూలిగే నక్క మీద తాటిగా పడ్డట్టు ఒంటిమిట్ట పులివెందుల్లో ఇప్పుడు ఓడిపోయేసరికి ఎక్కడ గెలుస్తామా లేదా అనే ఒక భయం మీద ఉంది వైసీపీ. సో ఇలాంటి నేపథ్యంలో తన స్టాండ్ మార్చుకుంటూ వస్తుంది. ఒకవేళ వాళ్ళకి బ్యాలెట్లు ఇవ్వను, లేకపోతే కేంద్ర బలగాల సాయం లేకుండా ఇక్కడ ఎన్నికలు జరిగే సిచ్యువేషన్ కనుక ఏర్పడితే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అంట అసలు పోటీ చేయదంట. సో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సో మరి ఈ నిర్ణయం అసలు కరెక్టేనా? అంటే ఇప్పుడు మీరు 2019 నుంచి 2024 వరకు మీరే పాలన నడిపారు కదా. సో మరి అలాంటప్పుడు ఆ పోలీసులే ఉన్నారు, ఆ అధికారులే ఉన్నారు, మొత్తం అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళే. ఎవరైతే మీ వల్ల ఇబ్బంది పడి ఎక్కడ స్కాముల్లో ఇరుక్కుంటామో, యాక్చువల్గా గవర్నమెంట్ ఏం పెడుతుంది? స్కీమ్ పెడుతుంది. కానీ మన వైసీపీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే దాన్ని స్కామ్ చేసింది. ఓకేనా? స్కీమ్ ఇట్ కన్వర్ట్స్ టు స్కామ్ అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే స్కాముల్లో ఇరుక్కున్నారో వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయి కూర్చున్నారు ప్రశాంతంగా. ఒక అతను చెప్పారు, ఎవరో ఒక అనలిస్ట్ ఉన్నాడు, అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. ఆయన ఒక మాట చెప్పాడు, ఎప్పుడైతే 2023 డిసెంబర్లో ఎలక్షన్స్ ఇంకా అవ్వలేదు, ఎలక్షన్స్ సన్నాయత్నం అవుతుంది ఏపీ, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం మారాలని చెప్పి ప్రజలు చాలా గట్టిగా నమ్ముకుంటున్న టైం అది. సో అలాంటి టైంలో అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఇప్పుడు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన మాట్లాడిన మాట ఏం తెలుసా? వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కార్ గెలుస్తుంది, చాలామంది వైసీపీకి ఎవరైతే సపోర్ట్ చేశారో అధికారులు చాలామంది కీలక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా విదేశాల్లో ఉంటారని చెప్పి ఆయన చెప్పారు అన్నమాట. ఇప్పుడుగా చెప్పింది, దాదాపు ఆయన చెప్పి కూడా 2.5 years అవుతుంది. సో ఇప్పుడు మరి మీ టైంలో ఉన్న వాళ్ళేమో మీకు కావాలి, వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ వద్దు, లేదంటే కేంద్ర బలగాలు కావాలి అంటే పోలీసు అధికారుల్లో మీ వాళ్ళు ఉంటే మీకు ఒకే ఇబ్బంది ఏం లేదు.
సో నీలం సాహ్నిని మీరే కదా తెచ్చుకుంది, ఇబ్బంది ఏముంది మీకు? ఇంకా ఆవిడే కదా ట్రాన్స్పరెంట్గా మొన్న ఎలక్షన్ నడిపింది. మీరేమన్నారు? లేదు కడప ఎస్పీ మాకు ఫేవర్గా లేడు, కడప కలెక్టర్ మాకు ఫేవర్గా లేడు అని చెప్పి అబద్ధాలు ఆడారు లాస్ట్ టైంకి. సో నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక్క పాయింట్ అడుగుతున్నా, కేవలం బ్యాలెట్ పత్రాలు లేదంటే కేంద్ర భద్రత ఏదైతే ఉందో అది ఇవ్వలేదని చెప్తే మీరు ఎట్లా ఎన్నికలకు దూరం అవుతారు? మీరు గెలవాలి, మీరు గెలవాలని కోరుకుంటున్నాను నేను, నిజం చెప్తున్నా. ఎందుకంటే మీకు ఒక పక్క ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే నిజంగా వైసీపీకి 2024 జూన్ 7 తర్వాత ఒక గడ్డు కాలం ఏర్పడింది, అది అందరికీ తెలిసిన విషయమే. పదే పదే మాట్లాడుకోవడం వల్ల దానివల్ల యూజ్ లేదు. కానీ లెవెన్ రెడ్డి అని అంటున్నారు కదా. సో జగన్ రెడ్డి కాదు, లెవెన్ రెడ్డి అని అంటున్నారు. సో మరి అలాంటి జగన్ రెడ్డి ఇవాళ కేవలం బ్యాలెట్లు ఇవ్వలేదనో ఇంకోటి ఇవ్వలేదనో ఒకవేళ పారిపోతే ఎలక్షన్స్ పారిపోతే ఎట్లా ఉంటుంది? సో నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన చాలా హుందాగా రాజకీయాలు చేశారు. ఏనాడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి భయపడేవాళ్ళు కాదు. కానీ అలాంటి ఆయన కడుపును పుట్టిన జగన్మోహన్ రెడ్డి మాత్రం జనంలోకి వెళ్ళాలంటే పరదాలు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఏమాత్రం మొహమాటం లేకుండా పరదాలు ఉండాల్సిందే ఆయనకి. పరదాలు ఉంటేనే ఆయన జనంలోకి వెళ్ళేవాళ్ళు. పరదాలు లేకపోతే పొరపాటును కూడా ఆయన జనంలోకి వెళ్ళారు కాదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్స్లో నేను కేవలం కేంద్ర బలగాలతోనే నేను యుద్ధం చేస్తా, ఇక్కడ స్టేట్ పోలీస్ నాకు సపోర్ట్ చేయట్లేదు, లేదంటే ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారు, రేపొద్దున నేను ఓడిపోయి భంగపాటు అవుతా అంటే అట్ట కుదరదు కదా. ఒక రాజకీయ పార్టీ 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని రూల్ చేసిన పార్టీ, ఇప్పుడు నేను అలాంటి పార్టీగా చెప్పుకునే ఇది వైసీపీ, ఇప్పుడు నేను పోటీ చేయను అంటే ఎంతవరకు కరెక్ట్ అది? సో ఈ వీడియో గురించి మీరు మస్ట్గా ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. కేవలం బ్యాలెట్ పత్రాలు కేంద్ర బలగాల మధ్య ఎన్నిక జరగాలి అని అనుకోవడం కూడా ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు యాక్చువల్గా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయో, మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో, వాటి దగ్గర కేంద్ర బలగాలు రావాలి, కొంచెం నిఘా గట్టిగా పెట్టాలి. ఎవరైతే ఓట్లు వేస్తున్నారో బయటకు వస్తున్నారో వాళ్ళు అంటే మేము ఓటు వేయగలం, మా ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకోవడం కోసం కేంద్రం ఏర్పాటు చేస్తుంది కొన్ని బలగాలని. అది కాకుండా రాష్ట్రమంతటా కేంద్ర బలగాలను ఏర్పాటు చేయాలంటే ఎంత డబ్బుతో కూడుకుంది, ఎంత వ్యయ ప్రయాసాలు అవుతాయి ఒకసారి ఆలోచించండి. సో మస్ట్గా జగన్ తీసుకున్న డెసిషన్ గురించి, లేకపోతే జగన్ జంకుతున్నాడా కూటమి చేస్తున్న మంచి పనుల వల్ల, లేదు మనకెందుకులే ఇదంతా లైట్ ఇప్పుడు, సో మన టార్గెట్ 2029 అని చెప్పి ఇంకేమన్నా మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడా? ఎందుకు స్థానిక సంస్థలని ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తున్నాడు జగన్? సో మీరేమనుకుంటారో నాకు మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి. నేను తప్పుగా మాట్లాడుకుంటే కూడా నాకు మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.